ప్రజల కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిత్యం తప్పించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి సమస్యలపై చర్చించి ఆ మేరకు రాష్ట్ర స్థాయి మహానాడులో తీర్మానాలు చేస్తామన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా 42 సంవత్సరాలుగా పనిచేస్తుందని, ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్థాగతంగా నాయకత్వాన్ని ఎన్నుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అత్యధిక మంది తెలుగుదేశం పార్టీ అనే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వారే అని అన్నారు. 1 కోటి మంది సభ్యత్వంతో దేశ చరిత్రలో తెలుగుదేశం రికార్డులు సృష్టించిందని, గ్రామ స్థాయి తీర్మానాలు లక్ష్యంగా ఈ నెల 21న మచిలీపట్నం నియోజకవర్గ మహానాడు, 23న జిల్లా మహానాడును నిర్వహిస్తున్నామని, ఇప్పటికే క్షేత్రస్థాయిలో శిక్షణా తరగతులు ప్రారంభించామని, ప్రజలకు మేలు చేయడం, సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఈ శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి ప్రతిష్టని ప్రపంచానికి చాటే విధంగా మొట్టమొదటి నుంచి కూడా అవినీతి పైన, అక్రమాలపైన, రాష్ట్రంలో అభివృద్ధి పైన దాదాపు 44 సంవత్సరాల దగ్గర అవుతా ఉన్నా, దాదాపు 43 సంవత్సరాలు దాటింది. నిరంతరం ప్రజల కోసం, రాష్ట్రం కోసం పాటుపడింది తెలుగుదేశం పార్టీ. సంస్థాగతంగా కూడా పార్టీని ఒక ప్రజాస్వామ్య విధానంతోనే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం, ఇవాళ దేశంలో ఎక్కడ చూసినా, ముఖ్యంగా అటు మన తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ పార్టీలో ఉన్న నాయకత్వం అది తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకత్వమే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసినా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినా, ఇవాళ కేంద్రంలో ప్రముఖంగా ఉన్న అది ఒక తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి లీడర్షిప్. అది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాలు చేసుకోవడం, అక్కడి నుంచి గ్రామ స్థాయిలో లీడర్షిప్ని తయారు చేసుకోవడం, వాళ్ళని మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అంచెలంచెలుగా నాయకత్వాన్ని తయారు చేసి శిక్షణా తరగతులు కూడా నిర్వహించుకోవడం అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. ఇవాళ 1 కోటి మంది పైన సభ్యత్వాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. మరి దానికోసమే మహానాడు కూడా నిర్వహించుకుంటాం. గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు తెచ్చుకోవడం, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి తీర్మానాలు చేసుకోవడం, ఆ తీర్మానాల్లో గ్రామానికి సంబంధించి, నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రానికి ఇలా అంచెలంచెలుగా ఆ తీర్మానాలన్నీ కూడా ఆమోదింపజేసుకోవడం,